వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరులో ఒక ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. నిరంతరం ప్రజాసేవ, నగర అభివృద్ధి సమీక్షలతో బిజీగా ఉండే మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఒక్కసారిగా చిన్నపిల్లల్లా మారిపోయి నెల్లూరు మూలాపేట బాలికోన్నత పాఠశాల స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడి సందడి చేశారు. రాజుగారి కోటను తలపించేలా బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటున్న పాఠశాల మైదానంలో అబ్దుల్ అజీజ్ బౌలింగ్ వేయగా మంత్రి నారాయణ భారీ షాట్ కొట్టి అక్కడున్న విద్యార్థులు, అధికారుల చప్పట్లతో గ్రౌండ్ మొత్తాన్ని హోరెత్తించారు. బెత్తం పట్టిన చేత్తో బ్యాట్ పట్టి విద్యార్థులను ఫిదా చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆదివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. కాలువలు, పాఠశాలల ఆధునీకరణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల కాలంలో నగర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. గతంలో తాము 1100 కోట్లతో ప్రారంభించిన యూజీడీ డ్రింకింగ్ వాటర్ పనులను పట్టించుకోకుండా వదిలివేశారని ఆయన విమర్శించారు. విపక్షాలు ఎన్ని అవాకులు చవాకులు పేలినా, చెట్ల పెంపకంపై ఎంత రచ్చ చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. 5 ఏళ్లలో నెల్లూరుకు ఏం చేశారో వారు అంతరాత్మ సాక్షిగా ప్రశ్నించుకోవాలని చురకలంటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ ప్రకారం నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని, అందులో భాగంగానే 42, 43వ వార్డుల పరిధిలో అజీజ్ కేటాయించిన 5.5 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ పనులను మరింత వేగవంతం చేయాలని, రాబోయే అక్టోబర్ విజయదశమి నాటికి 3 అంతస్తుల భవనాన్ని సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అత్యాధునిక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా గతంలో వచ్చిన వరదల దుస్థితి నెల్లూరుకు రాకూడదనే ఉద్దేశంతో 50 కోట్ల బడ్జెట్తో చేపట్టిన 15 మేజర్ కాలువల ఆధునీకరణ పనులను శరవేగంగా పూర్తి చేయిస్తున్నామని, ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న 8 డ్రైన్ల పనులతో పాటు మిగిలిన వాటన్నిటినీ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, పేదరిక నిర్మూలనకు చదివే ఏకైక మార్గమని, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా విద్యే బిడ్డల భవిష్యత్తును మారుస్తుందని పేర్కొన్నారు. పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలన్నదే సంకల్పంతో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగర వ్యాప్తంగా ఒకదానిని మించి ఒకటిగా 100 కోట్లతో 15 స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని ప్రశంసించారు. ఇందులో భాగంగా అబ్దుల్ కలాం స్కూల్లో ఈ నెల 20న మొదటి స్లాబ్, వచ్చే నెల 2వ స్లాబ్ వేసి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువు ఉచితంగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. విద్యారంగంతో పాటు నగరంలోని అన్ని కాలువలపై కాంక్రీట్ స్లాబ్స్ వేయడం ద్వారా రోడ్లను విస్తరిస్తున్నామని, అలాగే మైపాడ్ గేట్ తరహాలోనే చిరు వ్యాపారుల కోసం స్మార్ట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనితో పాటు ఇరగాళ్లమ్మ దేవస్థానం సమీపంలోని స్వర్ణాల చెరువును 50 కోట్లతో నెక్లెస్ రోడ్డుగా మార్చి జిల్లాలోనే ఒక బ్రహ్మాండమైన రీక్రియేషన్ ప్లేస్గా తీర్చిదిద్దుతున్నందుకు గాను నెల్లూరు నగర ప్రజల తరపున మంత్రి నారాయణకు అబ్దుల్ అజీజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిఈఓ బాలాజీరావు, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 120 మున్సిపాలిటీలో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు 18,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, యుఐడిఎఫ్ ఒకటి, అమృత్ 2.0 అటు కేంద్రం రాష్ట్రంతో 18,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, రివర్ సర్ఫేస్ నుంచి తీసుకురావాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని మీద ఎస్టిమేషన్స్ చేస్తే 18,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాజెక్టు రాబోయే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆల్రెడీ 123 మున్సిపాలిటీలో మెజారిటీ మున్సిపాలిటీస్లో కంప్లీట్ చేశారు. అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఈరోజు భారత ప్రభుత్వం 4 లక్షల కోట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేదిగా ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఒక 1 lakh crores వాళ్ళు ఇస్తారు. 3 లక్షల మున్సిపాలిటీస్ లేదా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. దాంట్లో మన రాష్ట్రానికి 3,650 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ 3,650 కోట్లకి అది 25%, మంది 75% పెట్టుకోవాలి. అంటే లోన్ తీసుకోవచ్చు.
లోన్ రీపేమెంట్ 10 years పెట్టుకోవచ్చు. అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఈరోజు ఆల్రెడీ అంటే వాళ్ళు ఇచ్చే షేరు మన షేర్ తీసుకుంటే 14,000 కోట్లు అవుతుంది. దాంట్లో ఆల్రెడీ 2,200 కోట్లకు విశాఖపట్నం విజయవాడకి ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ కూడా ప్రాజెక్టులో సబ్మిట్ చేస్తున్నారు. బహుశా రాబోయే 2 నెలల్లో అది కూడా శాంక్షన్ అయితే మరొక 14,000 కోట్లతో డ్రైన్స్, రోడ్స్, లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రం చేస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుల్ని. సో ఏ ప్రజలైతే నన్ను గెలిపించారో వారికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత నాది. అందుకని ఈరోజు ఏదైతే 2014-19లో 1,100 కోట్లతో యూజిడీ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం ఒక 160 కోట్లు ఆగిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు టచ్ అయ్యేలా. అయితే ఆ 160 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని శాంక్షన్ చేసాం. వర్క్ కూడా జరుగుతుంది. అది డిసెంబర్ ఎండింగ్ లోపల అవుతుంది. అది కాకుండా బ్యాలెన్స్ యూజిడీ ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అమృత్ 2.0లో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అంతా 30 అడుగులు ఉండాల్సింది 3 అడుగులు 2 అడుగులు. అందువల్లనే 2017లో ఫ్లడ్ వస్తే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన వాటర్ అంతా వెనక్కి రివర్స్ అన్ని దాదాపు సగం నెల్లూరు మునిగిపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటినాయి నీళ్లు. ఆ రోజు ఇక్కడ 42-43 వార్డులో పడవల్లో యాక్చువల్గా తిరిగి సర్వీస్ చేశాం. మన్సూర్ నగర్లో సీఎం గారు కూడా పడవల్లో పోయారు, పడవల్లో తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి ప్లాన్ చేయమంటే అటు ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళతో ప్లాన్ చేస్తే వాళ్ళు 50 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డ్రైన్స్ అన్నీ కట్టాలంటే లాస్ట్ క్యాబినెట్లో, ఈ క్యాబినెట్ కదా లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే నేను, అజీజ్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు చూసి వచ్చాము. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ వర్క్స్ కూడా రాబోయే 2-3 నెలల్లో వర్షాలు ఏదైనా ఉంటే తప్ప ఆ వర్క్స్ కూడా నేను అనుకోవటం అక్టోబర్కి ఏదైతే టేకప్ చేసాం ఫస్ట్ ఫేజ్ 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. టెండర్ అయితే అన్నిటికీ ఇచ్చేసాం. 13 డ్రైన్స్కి ఇచ్చాం, 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. మరొక 5 డ్రైన్స్ కూడా 8 కాగానే అవి కూడా మొదలు పెడతారు. ఏదేమైనా డిసెంబర్ ఎండింగ్ పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా డ్రైన్స్ చేయడానికి అమృతలో 65 కోట్లు పెట్టాం. 65 కోట్లతో అమృతలో కూడా ఇట్లాంటి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్సే కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మిగతా వేసేటప్పటికి ఎండలు పెరిగిపోవడం ఆపమన్నాను. ఎండలు తగ్గినాయి. మొన్నే యాక్చువల్గా కమిషన్ చెప్పా, రాబోయే 2 నెలల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా, ఏం మాట్లాడినా పని పూర్తి చేయండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మన పని మనం చేసుకుంటా పోవటం. ఎందుకంటే మనం న్యాయంగా న్యాయబద్ధంగా చేసేటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెట్ల దాదాపు నాకు తెలిసి 15 రోజులు రచ్చ చేశారు. అంత ఖర్చు పెట్టేస్తాను. ఎంత ఖర్చు? ఒక్క పైసా అంటే ఒక్క పైసా ప్రజలు కట్టిన ట్యాక్సులతో చేయటం లేదు. ఆ 12,500 కానీ మరొక 12,500 అయిపోయి మొత్తం 24,000 అన్నారు. అవి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ట్యాక్సులు కలెక్షన్ చేసిన దాంట్లో ఒక్క పైసా ఖర్చు పెట్టము. ఈవెన్ మెయింటెనెన్స్కి కూడా దాన్ని సిఎస్ఆర్ దగ్గర తీసుకుంటున్నా. ఎందుకంటే ఒక 1 year జాగ్రత్తగా కాపాడితే తర్వాత ఆ చెట్టు అదే కాపాడుకుంటుంది. నేను అందరికీ చెప్తున్నాను, మీరు అందరూ సహకరించండి. గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారో మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ అంతరాత్మ సాక్ష్యం మీరు క్వశ్చన్ వేసుకోండి. మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం. ప్రజలకు ఏం అవసరం? ప్రజలకు డ్రైన్స్ అవసరం, డ్రింకింగ్ వాటరు, సాలిడ్ వేస్ట్, చెత్త. తర్వాత వచ్చి పార్కులు, 45 పార్కులు కట్టాం. 45 పార్కులు, 28 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. ఇంకా కట్టబోతున్నాం ఒక 4-5 స్కూల్స్. అసలు
ప్రభుత్వం అంటే ప్రభుత్వంకున్న అతి ముఖ్యమైన వాటిలో సంక్షేమాల్లో స్కూల్స్, హాస్పిటల్స్. ప్రతి ఒక్కరికి విద్య కావాలి. విద్య ద్వారానే సమాజం బాగుపడుతుంది. విద్య ద్వారానే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. విద్య ద్వారానే దేశం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ విద్య ఇవ్వాలంటే పేదలు, నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తున్నది. విఆర్ఐ స్కూల్ ఇనాగరేషన్ చేశారు. రాష్ట్రంలో అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి కట్టండి అని. అందరూ కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. నేను విద్య నుంచి స్కూల్స్ ద్వారా ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని విద్యాశాఖ మంత్రికి చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది. డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు. బ్రహ్మాండంగా తయారైంది. ఇప్పుడు అది చెప్పారు కోటలాగా ఉందని. ఎవరు వచ్చినా ఆ రోడ్లో చూడంగానే ఇదేంది కోట, బంగ్లా అని అంటున్నారు. స్కూల్ అంటలా అంత బాగా డిఎస్ఆర్ వాళ్ళు కట్టారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గుంటబడి అంటారు మోడర్న్ స్కూల్, అక్కడికి పోతున్నాను. దాన్ని కూడా యాక్చువల్గా టేకప్ చేసాం. 14వ వార్డులో ఉండే స్కూల్ టేకప్ చేసాం. అదేవిధంగా 7వ వార్డులో ఉండే స్కూల్ టేకప్ చేసాం. ఆర్ఎస్ఎల్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇస్తే బ్రహ్మాండంగా తయారు చేశారు. బ్రహ్మాండంగా తయారు, అది కూడా కోటలాగా తయారైంది. నేను నిన్న అడిగిపోయి చూస్తే బ్రహ్మాండంగా అసలు నేనే ఎదిరిపోయా. అంత బాగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా బీదా మస్తాన్ రావుని కూడా అడిగాను. ఒక స్కూల్ ఆల్రెడీ ఫినిషింగ్ చేస్తున్నారు, అలా కాదు స్పెసిఫిక్గా ఒక స్కూల్ తీసుకొని ఆయన చేయమన్నాను, ఆయన కూడా చేస్తానన్నారు. రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి గారు నెల్లూరే, నేను రిక్వెస్ట్ చేశా, వాళ్ళకు స్కూల్ తీసుకున్నారు. ఏఎంఆర్ వారిని రిక్వెస్ట్ చేశాను, ఒక స్కూల్ తీసుకున్నారు. అది రూరల్లో ఉన్న జడ్పీ స్కూల్కి చేయిస్తాను వారి దగ్గర. సిటీలోనే కాదండి, రూరల్లో కూడా చేయిస్తా. నాకు సిటీ రూరల్ కాదు, బట్ ఇక్కడ శాసనసభ్యునిగా గెలిచాను కాబట్టి ఫస్ట్ చేయాల్సిన బాధ్యత నాది, చేస్తున్నా. ఇది అయిన తర్వాత రూరల్లో కూడా సిటీలో ఏం చేస్తాను, ఇన్ని చేస్తాను. అందుకని అక్కడ కూడా అమృతలో కావచ్చు, ఏఏబి కావచ్చు, యుఐడిఎఫ్ కావచ్చు, దాంట్లో దాదాపు 400 కోట్లు పెట్టున్నాం. అక్కడ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ శ్రీధర్ రెడ్డి బ్రహ్మాండం చేస్తున్నారు. అదేవిధంగా 42, 43, 41, 39 తీసుకుంటే ఈ 41 రూరల్లో ఉంది, 42, 43 అర్బన్లో ఉన్నాయి. అయితే 42, 43కి ఆ పరిసర ప్రాంతాల్లో స్కూల్ లేదు, అక్కడ సైట్ కూడా లేదు. కానీ అక్కడ పేదలు, నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు. నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఒక స్కూలు ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నా. అయితే ఒకరోజు కారులో పోతూ అజీజ్ 42, 43లో ఒక స్కూల్ కూడా లేదు, అక్కడ స్కూల్ పెట్టాలంటే సైట్ లేదు, ఏం చేస్తాం, నిరుపేదలు ఉన్నారంటే వెంటనే సార్ మా వర్క్బోర్డ్ సైట్ ఉంది నేను ఇస్తానన్నారు. అయితే కారు తిప్పన్నా, వెంటనే కారు తీసుకొచ్చారు. ఇక్కడ చూడంగానే బ్రహ్మాండమైన సెట్, కరెక్ట్ ప్లేస్. ఇది 40కి, 42కి, 41కి, 43కి, 39కి, 48కి ఇది సెంటర్ పాయింట్. ప్రత్యేకంగా 42, 43 అయితే పక్కనే ఉండే, 41, 42, 43 అప్పటికప్పుడే నేను చెప్పాను, ఇమీడియట్గా నేను అటాచ్ చేస్తాను. ఒక సిఎస్ఆర్లో ఒకరిని ఇవ్వమన్నా, ఆయన వెంటనే 5 ఎకరాలు ఇచ్చింది. 5.5 acres శాంక్షన్ చేశారు. 5.5 acres వెంటనే ఇక్కడి నుంచే నేను మాట్లాడాను. రమేష్ అని రాజ్యసభ మెంబరు, వారిని అడిగితే ఇక్కడి నుంచి అడిగితే వెంటనే నేను చేస్తానన్నారు. వెంటనే కాంట్రాక్టులు పంపించారు. దీన్ని శ్రీధర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు, ఎందుకంటే ఇది రూరల్లో ఉంది, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే కట్టండి సార్, ఆలోచించిన అవసరం లేదు, నాకు చెప్పని కూడా అవసరం లేదు, ఒక స్కూల్ కడతాము అంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే నేను ఫస్ట్ సంతోషించేవాడిని. నేను ఆయన శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళకి ఆదేశించాం, వెంటనే వర్క్ టేకప్ చేశారు. కానీ ఇక్కడ మొత్తం దాదాపు 4-5 అడుగులు ఆ విధంగా తుంగ లోపల నీళ్ళు ఉండింది, సాయిల్. అందువల్ల కట్టాలంటే వాళ్ళు వెంటనే సాయిల్ని స్ట్రెంథన్ చేయాలని అక్కడ ఉన్న సాయిల్ని తీసేసి ఆ సాయిల్ని టెక్నికల్గా స్ట్రెంథన్ చేసి మొదలుపెట్టారు. ఇప్పుడే కాంట్రాక్టర్ 20వ తేదీ ఫస్ట్ స్లాబ్ వేస్తూ ఉన్నారు, నెక్స్ట్ మంత్ ఒక స్లాబ్ వేస్తూ ఉన్నారు, అక్టోబర్ విజయదశమికి 2 ఫ్లోర్లు ఇస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే చెప్పాను 2 ఫ్లోర్లు కాదు, నాకు మరొక ఫ్లోర్ కావాలా, 3 ఫ్లోర్లు కన్స్ట్రక్ట్ చేయమని చెప్పాను. ఖచ్చితంగా ఇక్కడ నర్సరీ నుంచి 12th దాకా ఫ్యూచర్లో ఉంటారు.
ఇమీడియట్గా అయితే నర్సరీ టు 5th ఇయర్ ఉంటున్నారు. నర్సరీ టు 5th 8 క్లాసులు. నెక్స్ట్ ఇయర్ నర్సరీ నుంచి 8th వరకు తీసుకొని ఆ తర్వాత 9th 10th కూడా పెడతాం, లేదా నర్సరీ నుంచి 10th పెడతాము. ఆ తర్వాత ఇంటర్మీడియట్ 11th and 12th కూడా ఉంటుంది. అయితే ఇప్పుడే అజీజ్ గారిని కోరాను. ఇప్పుడు నెల్లూరులో విఆర్ హై స్కూల్లో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టడానికి ప్రిపేర్ అయ్యా, అటు పిల్లలకి బయట వాళ్ళకి. అజీజ్ గారిని ఇప్పుడే అడిగా, నువ్వు ఇమీడియట్గా ఈ స్కూల్కి ఆనుకొని ల్యాండ్ అలాట్ చేస్తే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ నేను ఏర్పాటు చేస్తాను. ఆ స్విమ్మింగ్ పూల్ స్కూల్ టైంలో పిల్లలు ఆడుకుంటారు, స్కూల్ లేని టైం అప్పుడు బయట వాళ్ళు ఆడుకునేటట్టుగా ఎవరికైనా పీపీపీ మెడలు ఇస్తా అన్నారు. ఇమీడియట్గా కొలతలు వేసి ఇచ్చేస్తానన్నారు. ఆయన ఇచ్చిన వెంటనే దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి నెల్లూరు స్కూల్స్ ఏదైతే 15 స్కూల్స్ చేసామో ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నాం. గౌరవ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ యొక్క ఆదేశాలతో వారి యొక్క విజన్ ఏదైతే వారు విజన్ చేస్తున్నారో ఆ వంతు నేను విద్య నుంచి వచ్చాను కాబట్టి చేయటం నా బాధ్యత. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయటం బాధ్యత. చాలామంది నన్ను అడుగుతారు, మీకు స్కూల్స్ ఉన్నాయి కదా సార్, అన్ని స్కూల్స్ మీరు ఎన్ని పెడితే ఇబ్బంది కదని. పేద ప్రజలు నారాయణ స్కూల్ నుంచి వచ్చి విఆర్ఐ స్కూల్ చాలామంది చేరారు, నారాయణ నుంచి డిఎస్ఆర్లో చేరారు. చాలండి, ఫ్రీ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్ని స్కూల్స్లో. నెల్లూరులో ఉన్న అన్ని హై స్కూల్లో ఫౌండేషన్ కావాల్సిన మెటీరియల్, క్వశ్చన్ పేపర్, ఓరియంటేషన్ నారాయణ విద్యా సంస్థలు ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే దాదాపు 1500 మంది పిల్లలు చదువుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 1500 మంది విద్యార్థులు ఆ ఫౌండేషన్ తీసుకుంటున్నారు. నాట్ కంపల్సరీ, దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్. ఇలా ఈరోజు నెల్లూరులో ఒక శాసనసభ్యుడిగా నేను చేయాల్సింది ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్లలో ప్రజలకు చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.